ప్రైజ్ రాడా? మీ పేరు? నా పేరు ఏబు. మీరు ఎక్కడ ఉంటారు? ప్రకాశం జిల్లా చేస్తున్న మండలం పిలుపంద. సరే, దేవుళ్ళకి రాకముందు మీ పరిస్థితి ఎలా ఉంది? దేవుళ్ళే కావడం ఫస్ట్ మాకు సినిమాల్లో శరీరాలు తెల్లాల గుడిలు కడిపోయింది అట్టుతూనే ఉన్నాం. తర్వాత మళ్ళా కొన్ని రోజులు మన హైదరాబాద్ పోయినప్పుడు కొద్దిగా వేరే రోజులు చర్చి కట్టడం పోయినప్పుడు ఆ చర్చిలో కొద్దిగా చెప్పిండ్రు అడిగినాను. తర్వాత ఇంకా ఏది లాభం అని చెప్పి వదిలేసిన. తర్వాత ఇంక ఇట్లా వచ్చేసింది ఇంటికి. చెడియాలు అంటే మందులు తాగుదామని చేసి అలవాటు చేద్దామని ట్రై చేసిన, కుదరలేదు. అది తాగినట్టు అది మనకు పర్లేదు, పని చేయలేదు. ఆ సినిమాలు ఎక్కువ ఈ సినిమాలు పోతే ఏదైనా కాశీ పోతే 2-3 సినిమాలు చూసుకుని పెట్టిపోతాను. ఒకవేళ ఏదైనా హైదరాబాద్ పేద పడిపోయినప్పుడు 2-3 సినిమాలు చూసే రాదు ఇంటికాడ. ఫ్రెండ్స్ పిచ్చి చేయండి ఒంటరిగా వంట పోరాటం అంటే వంట పడుతుంటా. ఇంకా మీకు కంటికి కాసి తింటే దాంట్లో కొద్దిగా అమ్మాయిల పిచ్చి ఏమైనా ఉంది? కొద్దిగా ఉన్నది. అమ్మాయి పిచ్చర్ ఫుల్గా ఉన్నది. ఏదైనా అమ్మాయి మనకు అందంగా ఇస్తే ఏ కాడికి మనకు కావాలని చెప్పి నిజా బెల్లా పని పోయినప్పుడు మనకు చెల్లెలు ఉన్నాయి. చెడు తలంపులతో పాపలు నలిగిపోతున్నారు. పాపములు శాపములు ఇంకా భయంకరంగా అంటే ఘోరంగా ఉండదు పరిస్థితి. అయితే దేవుడు రాకుండా ఘోరంగా ఉంది. తర్వాత ఎందుకని చెప్పి మళ్ళీ అక్కడ ఉంటే బాగాలేదని, వాతావరణం బాగాలేదని చెప్పి మళ్ళీ ఇట్లా ఊరికి ఇచ్చేసిన. సరే, మీరు దేవుని ఎలా తెలుసుకున్నారు? దేవుడు అంటే ఇంకా నేను మాకు పెళ్లి మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత ఇట్లా 4 సంవత్సరాలు అయిన తర్వాత పిల్లలు పుట్టలేదని చెప్పి మా అక్క నాకు ఎడాకులు రాజమ్మకు పిల్లలు పుట్టట్లేరు, ఇంకెందుకో వరకు పిల్లలు ఎప్పుడైనా గర్భాలు అయినట్టుంది, గుడ్రాలు అయిపోతే ఎడాకులు ఇవ్వాలని అంటే నాయన వాళ్ళు చేలు అందరూ మాట్లాడుకుంటారు. తర్వాత ఇంకా అక్క ఊరికి వచ్చిన తర్వాత ఒక వారం నుంచి దర్శకుంటా ఫాస్ట్ అయ్యలేదు కదా కదా చచ్చిపోతుంది. ఆ తర్వాత వాళ్ళు కొద్దిగా చెప్పింది, ఫోన్ చేసి ఎట్లా సంగతి అబ్బాయిని అన్నిని తెచ్చుకునేసాము, నేను డీపటి నుంచి దర్శనం తెచ్చుకునేసిపోతాను ఏలేదు కదా అక్కడికి. సరే అని చెప్పి మేము వచ్చేసాము. వచ్చిన తర్వాత దేవుడి దగ్గర మాకు ఎందుకంటే మేము అంతగా అంటే పిల్లలు కావాలంటే పక్కన వాళ్ళకు పిల్లలు ఉండరు, మాకనే పిల్లల వాళ్ళకి పిల్లలు పుట్టింటారు. అంటే మా ఏంటంటే నేను ఇరాకులు ఇచ్చే ఏమన్నా చూసి కానీ ఎగతాలు పనిచేస్తాడు. అంటే అబ్బాయి కాడ చెంత ఏముందని చెప్పి అంటారని చెప్పి ఇరాకులు వద్ద ఏమవుతుందని చెప్పి అంటున్నప్పుడు అక్క మాకు ఇట్లా దర్శనం చర్చికి ఏదే కదా అక్కడికి ఫాస్ట్గా పోతున్నాను, అక్కడ కొంతమందికి గర్భాలు అందినది ఇలా అంటే మేము వచ్చేసి ఇంటికి. వచ్చిన తర్వాత మాకు నాకు ఏదే కదా వాకి చెప్తుంటే మాకు కొద్దిగా విశ్వాసం కలిగింది. దేవుడు దాన్ని మాకు దేవుడు ఏదైనా ఒక గర్భాలను అందించడం అని ఆశపడము ఇస్తామని మాకు ఆశపడము. తర్వాత ఒక 2 నెలలు 3 నెలలు జరిగిన తర్వాత దేవుడు మాకు నేను ట్రైనింగ్ తెచ్చినప్పుడు ముందు మా అమ్మాయి ట్రైనింగ్ తెచ్చినప్పుడు ఏం లేదంటారు. తర్వాత ఒక 2 నెలల తర్వాత 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 మళ్ళీ ట్రైనింగ్ తెచ్చినాక అయ్యా అమ్మాయికి 5 నెలల గర్భతున్నది ప్రార్థన చేసుకున్నాను. వేరేసారి ప్రార్థన చేసిన తర్వాత నేను మళ్ళీ ఎందుకు కొద్దిగా అంటే మా ఇంట మా భార్యను రాజేమని అడిగినా ఇట్లా సంగతి అంటే సరేలే మరి పోయి ఒకసారి హాస్పిటల్ పోతాం పనులు. హాస్పిటల్ పోయిన తర్వాత మాకు ఒక మేడం చెప్పింది, అయ్యా 5 నెలల అమ్మాయి జరుగుతున్నారు, ఇంకా గిరాకులు ఎందుకని చెప్పి ఇంకా అమ్మాయిని దేవుడు మీద విశ్వాసం కలిగింది, నమ్మకం దేవుడి మీద బాగా నమ్మకం ఉంది. నేను ఏదే గదిలో బాగా వాకింగ్ చెప్తుండు. అంటే మనకు దాచిపెట్టుకోకుండా అంటే కరెక్ట్ గా ఈ వాకింగ్ ఇలా చెప్తే అర్థం చేసుకుంటాం, ఉన్నట్టు మొహం చెప్తే మనకు అర్థమైంది. వీళ్ళు కొద్దిగా ఉన్న దాచిపెట్టుకుని అంటే కొంతమంది ఏంటంటే వాకింగ్ సాము వీళ్ళు నమ్మపడి మనకు పూజ చేస్తుందండి. ఉన్నట్టుగా అక్కడ వాక్యం ప్రకటించి ఉన్నది కార్యాలు జరిగింది. దేవుడి దగ్గర 3 కుమార్తెల్ని ఒక కుమారుని ఇచ్చిండు. తర్వాత నేను బాటను తీసుకున్నా, వారం వచ్చింది బాటను తీసుకున్నా. ఇంకా సరే, దేవుని ద్వారా సేవకుల ద్వారా ఈ చర్చి ద్వారా మీరు పొందుకున్న మీరు ఏంటి పొందుకున్న మేలంటే దేవుడి ఎలా సంఘం వల్ల మేము కొద్దిగా సంతోషంగా మాకు 3 పిల్లలతో సంతోషంగా ఉన్నాము, సమాధానంగా ఉన్నాము. దేవుడి దగ్గర ఇప్పటికైతే మాకు ఇబ్బంది లేదు. శరీరాలు అప్పుడప్పుడు వచ్చిపోతుంటాయి కానీ మేము అంతగా
ఇంకెందుకులని చెప్పి వదిలేసినాం. అలవాటు బాగున్నావు అలవాటు అనుకున్నాను. ఏం లేవు ఇప్పుడు. ఏం లేవు. రక్షణ ఉందిరా. రక్షణ సరే మీ తీర్మానం ఏంటిగా చివరగా? చివరంటే మేము లాగుతాక దేవుడితో నువ్వు బతికినారు ఇంకా దేవుడితో సంఘంలో ఎలాగ వాకి వింటా సంఘంతో నడుస్తాను. మా తవలో నేను నలుగురిని సంఘాన్ని మలుపుకోవాలను తీసుకుని లేకులను మార్చాలని మార్చాలను మీ తీర్మానం. తీర్మానం. ఓకే. ఈ సాక్ష్యం ఇచ్చినందుకు ప్రైజ్.